నిజామాబాద్ వేదికగా కాంగ్రెస్ పార్టీపై మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ తన సుదీర్ఘ పాలనలో ఏమి చేసిందో కేసీఆర్ ను అడిగి తెలుసుకోవాలని మంత్రి కేటీఆర్ ను హెచ్చరించారు. కాంగ్రెస్ సంస్కరణల వల్లే దేశం పురోగమిస్తుందన్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ గురించి మాట్లాడే హక్కు కేసీఆర్ కుటుంబానికి లేదన్నారు. దేశ చరిత్రలో అత్యంత తక్కువ సమయంలో అత్యంత ఎక్కువ దోచుకున్న కుటుంబం కేసీఆర్ కుటుంబమేనంటున్న మహేష్ కుమార్ గౌడ్ తో మా నిజామాబాద్ ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. అస్సాం పార్టీ నాయకులు తాండాబాట పట్టారు. నిన్న అంతర్జాతీయ గిరిజన దినోత్సవం సందర్భంగా నిన్న టీపీసీసీ మహేష్ కుమార్ ఆధ్వర్యంలో దుర్గానగర్ తాండాలో బస చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ రోజు కూడా తాండా బసలను పరిశ్రమించే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై మాత్రం మాట్లాడడానికి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. వీరిని మనసు చెప్పడం ముఖ్యంగా ఈ రోజు తాండాబాట పట్టారు. ఎందుకు ప్రధాన కారణం ఏంటి? నిన్న అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం జరుపుకున్నాం. ఏఐసిసి పిలుపు ఏంటంటే యావత్ దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు తాండాలకి గూడాలకి వెళ్ళి అక్కడ ఉన్న స్థితిగతులు అధ్యయనం చేసుకొని వారితో మమేకమై వారి సమస్యలేంటో అవగతం చేసుకొని తద్వారా ఒక రిపోర్ట్ ఇవ్వాల్సింది కోరడం జరిగింది. 9.5 సంవత్సరాలుగా అటు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కానీ ఇక్కడ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ వీరి గురించి ఆలోచన పాపన పోలే. ఇలా చదువుకున్నటువంటి వ్యక్తులు, ఇందాక పెద్ద ఆయన చెప్తున్నాడు మహారాజు గారు, చదువుకున్నటువంటి వ్యక్తులు డిగ్రీలు చేసి పీజీలు చేసి ఇలా గొర్రెలు బర్రెలు కాస్తున్నారు. కేసీఆర్ ఏంటంటే ఈ జాతిలో వారు మీరు గొర్రెలు బర్రెలే కాసుకోండి, అధికారం మాత్రం మేము అనుభవిస్తాము అన్నట్టు ఒక చెడు ఆలోచనతో ఉంది. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం అట్టడుగున్నటువంటి గిరిజనుడు కానీ ఆదివాసీ కానీ ఒక ఎస్సీ కానీ వారు కూడా సమానమైనటువంటి హక్కులు అనుభవించాలి ఈ ప్రభుత్వంలో. ఇది ప్రజాస్వామిక దేశం. ఈ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మనం కోరుకుంది. బంగారు తెలంగాణ ఎందుకు కోరుకున్నాం? మన రాష్ట్రం మనకైతే అన్ని కుటుంబాలు, అన్ని తెగల వారు, అన్ని జాతుల వారు బాగుపడతారు అనుకున్నాం. కానీ దురదృష్టవశాత్తు కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ వర్గాలను కిందున్నటువంటి అడ్డడుగున్నటువంటి వర్గాలను విస్మరించి వారికి ఏ రకమైనటువంటి ప్రభుత్వ సహకారం అందకుండా కేవలం కార్పొరేట్ సెక్టర్ని, పెత్తందారులని, అగ్రవర్ణాల వారిని, జమీందారులను పోషిస్తూ ఉన్నాడు. ఇలా ధరణి స్కీమ్ తీసుకురావడం వల్ల ఏ సామాన్యుడికి కూడా న్యాయం జరగలే. న్యాయం జరగకపోగా ధనవంతుడు భూస్వాములు ఎవరైతే ఉన్నారో ఎప్పుడో ఏళ్ల కింద అమ్ముకున్న భూములు మళ్ళీ వాళ్ళ పేర్లు రావడం వల్ల ఇవాళ హత్యలు జరుగుతూ ఉన్నాయి, దౌర్జన్యం జరుగుతూ ఉంది, బీదలను బెదిరించి మళ్ళీ ఆ భూములు లాక్కోవడం జరుగుతూ ఉంది. సో కేసీఆర్ 9 ఏళ్ళలో తీసుకున్నటువంటి పాలసీలన్నీ కూడా ధనవంతుడికి లాభం చేసే విధంగా ఉంది. ముఖ్యంగా లంబాడాలకి 12% రిజర్వేషన్ మోసం చేశాడు. ఇవాళ 12% రిజర్వేషన్ వచ్చి ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి? ఇవాళ డిగ్రీలు పీజీలు చేసి గొర్రెలు కాసుకునే పరిస్థితి ఉండేదా? సో ఆ పరిస్థితి అధిగమించాలంటే ఈ కేసీఆర్ వల్ల కాదు. కేసీఆర్ ఆలోచన విధానం అంతా కూడా ధనవంతుల కోసం జరుగుతుంది. కాబట్టి మేము ఇక్కడికి వచ్చి తాండావాసులతో మా లంబాడా మిత్రులతో విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ ఇలాంటి తెగలకి జాతులకి శ్రీరామ రక్ష. దానికి కారణం ఏంటంటే కాంగ్రెస్ యొక్క ఫౌండేషన్లో ఇది పొందుపరుచున్నది. కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతం గ్రామాల్లో అట్టడున్నటువంటి జాతుల్ని ఆదుకోవడం. ఆ సిద్ధాంతం కాంగ్రెస్ పార్టీది కాబట్టి ఎప్పుడు ఏ ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ పార్టీని అస్తంగూతుని ఆదరిస్తే అది మనకు శ్రీరామ రక్ష అనే మాట చెప్పడానికి తాండాలకు వచ్చాం. నిన్న దుర్గానగర్ తాండాలో మేము రాత్రి బస చేసాం. ఇవాళ కూడా రచ్చబండ కార్యక్రమం పెట్టుకున్నాం ఇక సింగంపల్లి తాండాలో. ఏ క్షణం ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ ధ్యేయం బీదల యొక్క బతుకులు బాగుపరచడం. నిన్న మంత్రి కేటీఆర్ నిజామాబాద్ వేదికగా మాట్లాడుతూ 50 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని చెప్పి మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని ఓట్లాడుతారని చెప్పి అటు కామెంట్ చేశారు. దీనిపై మీ కామెంట్? కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అడిగే మూర్ఖులకి జవాబు ఏంటంటే 1947లో మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు ఈ దేశంలో గుండు సూది కూడా తయారది కాదు. కాంగ్రెస్ చలవు వల్ల ముఖ్యంగా జవహర్లాల్ నెహ్రూ దూరదృష్టితో దూర చూపుతో పంచవర్ష ప్రణాళికలు తీసుకొచ్చి ప్రాజెక్టు కట్టడం వల్ల ఈ స్థితిలో ఉన్నాం. జవహర్లాల్ నెహ్రూ గారు ఆనాడు పోచంపాడు ప్రాజెక్టు కట్టకుండా ఉండుంటే పోచంపాడు కింద నీళ్లు బారించుకొని బతికిన మీరు కేటీఆర్ మీకేదో 5 ఎకరాలు 10 ఎకరాలు భూమి ఉండే అప్పుడు నువ్వు పెద్ద భూస్వామి కాదు. 5-10 ఎకరాలు కూడా నెహ్రూ పుణ్యం అంటే పోచంపాడు నీళ్ళతో బతికిన మీరు. ఇలా కేటీఆర్ అనేవాడు తెలంగాణ ఉద్యమంలో ఎక్కడున్నాడు? నువ్వు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది ఏం చేసిందని అడుగుతున్నావు కదా. మీ నాయనని అడుగు ఒకసారి పోయి. కాంగ్రెస్ పార్టీ 50-60 ఏళ్ల చరిత్రలో ఏం చేసింది? ఈ దేశం ఎక్కడ ఉండాల్సింది ఏ స్థాయికి ఎదిగింది? ఇలా మోడీ రాకెట్ల ముందర పోయి ఫోజులు ఇచ్చి ఫోటోలు దిగుతున్నాడు. మోడీ చేసింది కాదు. 1970 దశకంలో ఇందిరాగాంధీ గారు
స్పేస్ విషయంలో ఇచ్చినటువంటి బడ్జెట్ వల్ల ఇలా రాకెట్ ప్రయోగించగలుగుతా ఉన్నాము, ఇలా సొంత విమానాలు చేసుకోగలుగుతా ఉన్నాము, ఇంత చక్కటి రోడ్ల మీద జరుగుతూ ఉన్నాము. నువ్వు 9.5 చేసిన డెవలప్మెంట్ ఇది. 3 గంటలే కరెంట్ ఇస్తామని ఎక్కడ చెప్పలే. మేము 24 గంటల కరెంటు ఇచ్చేదానికి కట్టుబడి ఉన్నాము. 1 ఎకరానికి 3 గంటలు పారితే సరిపోతుందని ఒక మాట అన్నారు తప్ప మేము 3 గంటలకి పరిమితమైన మాట అనలే. దీన్ని రంకుకెత్తుకొని దాన్ని అబద్ధ ప్రచారం చేసి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశాడు. దాంట్లో బోర్ల పడ్డారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ, బీదల పార్టీ. సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి ఢిల్లీలో ఉందామంటే నివాసం లేదు. వాళ్ళ గురించి మీరు మాట్లాడతారా? అంటే మీ స్థాయి ఏంది, వాళ్ళ స్థాయి ఏంది? కేటీఆర్, నీ స్థాయిని ఎదిగి నీ స్థాయిని గుర్తుంచుకొని నువ్వు మెదులుకుంటే ప్రజలు నిన్ను ఆదరిస్తారు. ఇదే విధంగా అహంకారపూరితంగా నువ్వే దేశంలో పెద్ద అవినీతిపరై కాంగ్రెస్ గురించి మాట్లాడితే ప్రజలు మాత్రం తగిన బుద్ధి చెప్తారు. రైట్. ప్రధానంగా ఒకటి చెప్తాను, 9 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో ఎలాంటి అభివృద్ధి చేయలేదు, ముఖ్యంగా తండాల వసలకు కూడా చేసింది ఏం లేదని చెప్పి కాంగ్రెస్ పార్టీ అయ్యంలో ఎంతో చేశామని చెప్పి చెప్తున్నారు. ముఖ్యంగా ఇటు తెలంగాణ తమ 50 సంవత్సరాల పాలన ఏం చేశామో మీ అయ్యా కేసీఆర్కు అడగమని చెప్పి కూడా కేటీఆర్కు మహేష్ కుమార్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా తమ అధికారులు వస్తే మాత్రం ఖచ్చితంగా ఎంతో అభివృద్ధి చేసి ఉపపెడతామని చెప్పి చెప్తున్నారు. ముఖ్యంగా ఇటు తెలంగాణ రాకముందు కేసీఆర్ ఆస్తులు అంతే, అప్పుడు దుబాయ్లో పెట్రోల్ బంకులో పనిచేసినటువంటి కేటీఆర్కు ఇంత 1000 కోట్ల ఆస్తులు ఎక్కడ వచ్చాయని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరా వెప్పలతో నవీన్, అమ్మానుస్, నిజామాబాద్.